శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా, ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక వార్నింగ్ బెల్ అని చెప్పొచ్చు. మీకు జాగ్రత్తగా ఉండండి, భయం ఉండాలి, ప్రతి పనిలోనూ ప్రతి చర్యలోనూ జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అన్వాంటెడ్ డిస్కషన్స్, అన్వాంటెడ్ కామెంట్స్ ఇవన్నీ చెయ్యకూడదు. రైట్. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే శని మరియు రాహు మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పెట్టే రెండు గ్రహాలు కూడా ఈసారి ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త. శని రాహు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. కేతు కన్యా రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అనిశ్చితి, మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాల అవకాశాలు వస్తున్నాయి. ఈ నెల మార్పులు ప్లస్ సంబంధాలు కలిసి ఉంటాయి. మరి ఉద్యోగస్తులు ఎలా పనిలో మార్పులు వస్తాయి, బాధ్యత వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే, చెప్పక తప్పట్లేదు కానీ చెప్పాలి. జాగ్రత్త పడండి. మీరే ఉద్యోగం వదిలిపోయేటట్టుగా అక్కడ క్రియేట్ అవుతుంది. మీ ప్రెస్టేజ్ ద్వారా సంతకం పెట్టి బయటకు వచ్చేసారనుకోండి, మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక మెట్టు దిగండి. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, జాగ్రత్తగా ఉండండి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అన్స్టేబిలిటీగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది వెళ్ళకండి, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లాభాలు రాకపోయినా నష్టాలు రావు, మధ్యస్థగా ఉంటారు. పార్ట్నర్షిప్ లో విభేదాలు వచ్చి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం చాలా స్ట్రగుల్ అవుతారు. బ్యాంక్ లోన్స్ కోసం, చిట్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా, క్రష్ అవుతున్నారు. మరి మీరు బిల్డింగ్ పర్మిషన్స్ కోసం దానికో ప్రభుత్వాల దగ్గర నుంచి మీరు పర్మిషన్ కోసం పెడుతున్నారా, అది కూడా ఆలస్యం అవుతుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల షార్ట్ టర్మ్ లో రాంగ్ డిసిషన్ వల్ల మొత్తం నష్టం అయిపోతారు. లాంగ్ టైం బెటర్. అది కూడా ఉన్నటువంటి షేర్స్ తోనే కంటిన్యూ చేయండి. బ్యాంకింగ్, ట్రావెల్ రంగాలు కాస్త కదలిక కనబడుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు ఉన్న ఇల్లు మార్పు లేదా స్థలం అమ్మడం, కొనుగోలులో వచ్చే లాభాలు తగ్గడం, పత్రాలు సరిగా లేకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్త పడండి. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం, అన్నదమ్ముడు పెద్దవాళ్ళ దగ్గర సఖ్యత లోపకుండా ఉండడం, మీకు మీరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. వీటన్నిటికీ శత్రువు ఎవరు అనంటే మీ నోరు. ఈ నెల మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకి మధ్యస్థ ఫలితం, కానీ కష్టపడాల్సి వస్తుంది. 2-3 తరగతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు, వీసా ప్రయాణాలకు జరిగే అవకాశాలు ఉంది, కాస్త మిశ్రమంగా ఉంది. ఇంకా కళాకారులకి, వీడియో రంగం వారికి కూడా ఈ నెల కాస్త మిశ్రమంగా ఉంది. మీరు ఏదో చేసి వైరల్ అవ్వాలని అనుకుంటారు, అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త.
కొత్త భాగస్వామ్యం, పరిచయాలు పెరుగుతాయి. ఇంకొక ఛానల్తో పోటీ పడకండి. మీ ఛానల్ ఎలా డెవలప్ చేయాలని మాత్రం ఆలోచించండి. ఇంకా నటీనటులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకు వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. పంటలపై శ్రద్ధలు పెట్టండి. మంచి కాంపోజిట్స్ అన్ని కూడా అవన్నీ కూడా చల్లడం, మందులు అన్ని కూడా కరెక్ట్గా చల్లడం అలాంటివన్నీ చూసుకోండి. ఆరోగ్య విషయంలోకి వస్తే ఒక శస్త్రచికిత్స కనబడుతుంది, జాగ్రత్త. ఇది ఈ నెల జీర్ణ సమస్య, మానసిక ఒత్తిడి, నిద్ర సరిపడా లేకపోవడం, దీనికి యోగా ధ్యానం చేయాలి. మరి ఏం చేయాలి గురుగారు? సైలెంట్ క్లిప్ వేసుకోండి మీ పెదాలకి. ఈ నెలంతా జాగ్రత్త. అదృష్ట రంగు పసుపు మరియు బ్లాక్, బ్లూ కలర్, ఈ 3 కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30 తారీఖులు కలిసి వస్తాయి మీకు ఈ నెల. అదృష్ట రోజు గురువారం, అదృష్ట సంఖ్య 3. గురువారం మరి ఏం చేయాలి? మా ఇంత చెప్తున్నారు కదా, దానికి మేము ఏమైనా చేయాలంటే పోయి శరణాగతి అవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణి కనకాలయ భాసాయ భూతనాదాయ తే నమః. స్వామి దిక్కు లేదయ్యా, నాకు నీవే దిక్కు. ఆ నవగ్రహాలకి ప్రార్థన చేయండి. ఆ రాహు భగవాన్ని ప్రార్థన చేయండి, ప్రసన్నం చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే 108, 54, 36, 19 ఇలా సంఖ్యలతో ప్రదక్షిణం చేయండి. మనం వస్తువులతో, కమోడిటీస్ తో చేయడం కాదు, శారీరకంతో చేసినటువంటి సేవకు భగవంతుడు కరుణిస్తాడు. అరే వీడు నా సన్నిధిలో వచ్చి తిరుగుతున్నాడు, నేను వాడికి ఇబ్బంది పెడుతున్నాను తెలుసు. ఇబ్బంది పెట్టేవాడికి కాస్త అనుకూలం చేయకపోయినా ప్రతికూలం చేయకుండా ఉంటేనే అది అనుకూలం చేసినట్టే కదా. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు లేదా ఒక 36 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి. నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్ని అనుగ్రహించినట్టే మీకు. పేదలకు ఆహారం వేయండి. 9 అనే ఒక చెప్పులు, నల్లటి రంగు చెప్పుని పేదలకు తొడగండి. కొత్తది ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. అందరూ మజ్జిగనో మంచినీలో తాగి ఈ వేసవి తాపడాన్ని పోగొట్టుకుంటే మీరు అనుగ్రహం పొందుతారు. మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలని ట్యూన్ చేస్తుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మరి ఏం చేయాలి గురుగారు? మాకేమైనా ఒక పరిహారం, అద్భుతమైనటువంటి శీఘ్ర పరిహారం ఇవ్వండి అంటే, శని ప్రీతికి చాలా విశేషమైనటువంటి మాల ఈ కరుంగాళి మాల. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల. చండీ సుదర్శన యాగాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం జీవకోట తిరుపతిలో పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు ఆ డిస్ప్లేల నంబర్కి కాల్ చేయండి. చూడండి, ఆ మాలను చూసిన తర్వాత కొనండి. ఇంకా గురుగారు మరి ఈ నెల నేను మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నానండి. గోచార కాకుండా ప్రత్యేకంగా ఎలా ఉంది అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ వస్తుంది. విజయోస్తు. మళ్ళీ చెప్తున్నాను, పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేసే పనిని శ్రద్ధగా చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విజయోస్తు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొనలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర స్వామి. విజయోస్తు.